హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? సో, ఇవాళైతే నేను ఒక కొత్త వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మీకు ఫ్లఫీ ప్లీట్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ అండి. ట్యుటోరియల్ మొత్తం ఉంటుంది వీడియోలో. స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొచ్చేసి కంచిపట్టు బ్రొకెట్ శారీ అండి. నేను ముందుగానే మెజర్‌మెంట్స్ ప్రకారం పిన్స్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ మెజర్‌మెంట్స్ ఏంటి, ఈ పిన్స్ ఏంటి అనే దానికోసం ఆల్రెడీ నేను వీడియో అప్‌లోడ్ చేశాను మన ఛానల్‌లో. చూడని వాళ్ళైతే చూసేయండి మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలనే దానికోసం. సో, మన ప్రీ ప్లీటింగ్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పళ్ళు ప్లీట్స్ తీసుకోవడం అండి. సో, పళ్ళు ప్లీట్స్ గురించి కూడా నేను ఒక వీడియో పెట్టాను. 3 డిఫరెంట్ మెథడ్స్ టు టేక్ పళ్ళు ప్లీట్స్ అని. సో, ఆ మూడిట్లో మీకు ఏది కంఫర్టబుల్, ఏది అక్యురేట్‌గా, ఏది బాగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చండి. సో, మీరు చూడని వాళ్ళైతే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో, ఇక్కడొచ్చేసి నేను ఫ్రంట్ ప్లీట్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో, ఈ ఫ్రంట్ ప్లీట్ అనేది మన ఇష్టం ఆర్ క్లయింట్ ఇష్టం అండి. వాళ్ళు ఎంత పెట్టాలనుకుంటే అలా పెట్టొచ్చు. అది ఇష్టం అనమాట. అండ్ ఆ ఫ్రంట్ ప్లీట్ తర్వాత రిమైనింగ్ శారీ అనేది అది మన చాయిస్. వాళ్ళు ఎన్ని ప్లీట్స్ అని అడుగుతారో మనం అన్ని ప్లీట్స్ చేయొచ్చు. సో, మోస్ట్‌లీ బ్రైడల్‌కైతే 9-12 ప్లీట్స్ అండి. అండ్ నార్మల్ కొంచెం మన మదర్ ఏజ్ వాళ్ళు మిడిల్ ఏజ్ పర్సన్స్‌కైతే 5-7 ప్లీట్స్ సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్లీట్స్ అనేది ఎన్ని తీసుకోవాలనేది మన క్లయింట్స్ ఇష్టం అండి. సో, వాళ్ళు మనకి ప్రీ ప్లీటింగ్‌కి ఇచ్చినప్పుడే మనం వాళ్ళ ప్లీట్స్ రిక్వైర్మెంట్ కూడా అడిగి కనుక్కోవాలి. సో, ఇక్కడ నేను మీకు పళ్ళు ప్లీటింగ్ మెథడ్ అనేది చూయిస్తున్నాను కదా! దీన్ని డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో తీసుకున్నాను. అది వీడియో చూసేయండి మన ఛానల్‌లో. అండ్ ప్రీ ప్లీటింగ్‌లో ఇంత డీటెయిల్డ్‌గా అయితే నేను చాలా క్లియర్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, చూసేయండి. నేనైతే ఇలా నీట్‌గా పట్టు శారీకి ప్లీటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. అండ్ ఇంకో విషయం అండి, నాకు క్వెరీస్ వస్తున్నాయి. ఏంటంటే, మనం స్ప్రే యూజ్ చేస్తాం కదండీ! స్ప్రే యూజ్ చేయొచ్చా శారీస్‌కి అని. స్ప్రే యాక్చువల్లీ మన చాయిస్. నేను యూజ్ చేయండి అని చెప్పను, చేయొద్దు అని చెప్పను. ఎందుకంటే, స్ప్రే వల్ల ఆహ్ అడ్వాంటేజ్ అనను. బట్ యూజ్ ఏంటంటే మనకి క్లాత్ స్టిఫ్‌నెస్ వస్తుంది. ఐరన్ అనేది బాగా వస్తుంది. అండ్ దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి పట్టు శారీస్ మోస్ట్‌లీ బ్రైట్ శారీస్ బాగా డార్క్ కలర్స్ ఉంటాయి. మోస్ట్‌లీ 80% అంటే పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి. బట్ డార్క్ పట్టు శారీస్‌కొచ్చేసి మనం ఈ స్ప్రే యూజ్ చేస్తే అది ఆరిపోయాక మనకి స్టార్చ్ మార్క్స్ లాగా ఒక పౌడర్ పడ్డాక, లేదంటే ఒక స్టార్చ్ పడ్డాక ఆరిపోతే ఎలా అయితే మనకి మరక ఉంటుందో అలా మరక ఉంటుందండి ఈ శారీస్ మీద. సో, నేనైతే ఈ స్ప్రేని సజెస్ట్ చేయను. అండ్ ఎవరైనా క్లయింట్స్ ఒకవేళ అడిగితే అది వాళ్ళ చాయిస్ అండ్ మీ చాయిస్ అండి. మీ కంఫర్ట్‌ని బట్టి మీరు వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేనైతే యూజ్ చేయను ఈ స్ప్రేని. మనకు ఆల్రెడీ మనం మంచి క్వాలిటీ స్టీమ్ ఐరన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు వాటర్‌లోనే మంచి స్ప్రే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను స్ప్రే చేసిన ప్రతిసారి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ నేను ఐరన్ చేయగానే అది డ్రై అయిపోతుంది. అండ్ మన పట్టు సారీ మీద ఎలాంటి మార్క్స్ రావు. సో, అందుకే నేను స్ప్రే అనేది సజెస్ట్ చేయను. అండ్ కొన్ని లైట్ కలర్డ్ శారీస్‌కి, కాటన్ శారీస్‌కి, లెనిన్ శారీస్‌కి కూడా యూజ్ చేయొచ్చు స్ప్రే. అది టోటల్లీ మన ఇష్టం అండి, అంతే. సో, ఇక్కడైతే నేను మొత్తం ప్లీటింగ్ చేసేసాను, చూస్తున్నారు కదా! కంప్లీట్ వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్‌గా నేను క్రియేట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ క్లాసెస్ గురించి ఎవరికైనా క్వెరీస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకేదైనా రిలేటెడ్ క్వెరీస్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసినా నేను రెస్పాండ్ అవుతానండి. లేదా వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే చేశాను, దానికైనా మెసేజ్ చేయొచ్చు. సో, ఇలా మనం స్టెప్ బై స్టెప్ నీట్‌గా ప్లీటింగ్ చేసుకోవాలి. సో, ఈ ఫోల్డింగ్స్ అప్పుడు మనం నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ లోపల సైడ్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఫోల్డింగ్ అనేది పడకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అయర్న్ చేసుకుంటే గనక మీకు తర్వాత ప్లీట్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు.
సో కొన్ని శారీస్ ఫ్యాబ్రిక్ అనేది చాలా జారిపోతూ ఉంటాయి. సో అటువంటి వాటి దగ్గర చాలా కేర్ఫుల్గా ఇలా క్లిప్ అనేది ప్రతి స్టెప్కి క్లిప్ పెట్టి చేసుకోవడమే బెటర్ అండి. మనకి క్లయింట్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అదే స్టిఫ్ శారీస్కి అయితే మీరు నార్మల్గా చేసేసిన అవి ఎక్కడ పెట్టేస్తే అలాగా ఉండిపోతాయి. సో ఇలా మీరు మడత పెట్టేటప్పుడు లోపల ఏమైనా చిన్న చిన్న మడతలు వచ్చాయా, దాని మీద మనం ఐరన్ చేస్తున్నాం అనేది 1-2 సార్లు చెక్ చేసేసి మనం ప్లీట్స్ అనేది చేసుకోవాలి. సో చూసేయండి, ఇది ప్లీటింగ్ చేశాను. లాస్ట్కి నేను పిన్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు దీని తర్వాత కూడా మనం ప్లీట్స్ అనేటివి అన్నీ ఒకసారి ఈవెన్గా ఉన్నాయా అనేది నీట్గా అరేంజ్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవడమే. ఇది ఒకసారి ప్లీటింగ్ చేసేది. మీకు ప్లీట్స్ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత క్రిస్ప్గా నీట్గా వచ్చేసాయో ప్లీట్స్ అనేది. ప్లీట్స్ వల్లే శారీ హైలైట్ అవుతుందండి యాక్చువల్లీ. సో ఈ ప్లీటింగ్ అనేది ఎంత మంచిగా చేస్తే మనకి పళ్ళు అంత బాగా వస్తుంది. అండ్ పళ్ళు మొత్తం రిమైనింగ్ ప్లీట్స్ అనేటివి నార్మల్ మెథడ్. ఈ మెథడ్ నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయచ్చు. సో ఇలా నేను పళ్ళు మొత్తం ఈ ప్లీట్స్ తీసేసుకున్నాను. ఏం లేదండి, లోపల సైడ్ ఫోల్డింగ్ ఎలా ఉందో వాటిని చెక్ చేస్తూ మనం ఐరన్ చేసుకోవాలి అంతే. ఒక్క ప్లీట్ దగ్గర లోపల ఏమైనా బల్జ్ లాగా వచ్చినా, ఫోల్డింగ్ వచ్చినా కూడా మనకి మళ్ళీ చెస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి పైనుంచి కిందికి నీట్గా స్టిఫ్గా ఇలా గుంజేసి నీట్గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం పిన్ పెట్టేస్తే ఇంకా ప్లీట్స్ అనేది కదలకుండా ఉంటాయి. దెన్ మనం ఐరన్ చేసుకోవచ్చు. ఐరనింగ్ ఎప్పుడు ఓపెన్ సైడ్, క్లోజ్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్కి వచ్చేసేయాలండి ఐరన్. సో క్లోజ్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్కి వచ్చేస్తే లోపల ఏమైనా ఎయిర్ ఉన్నా, బల్జింగ్ ఉన్నా, ఫ్యాబ్రిక్ అనేది ఏమన్నా ఉన్నా కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో మనకి ఐరన్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా వస్తుంది. నేనైతే పళ్ళు మొత్తం చేసేసాను. పళ్ళు పిన్ మనం పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు చేసేయాలి. ఇది చెస్ట్ ప్లీట్స్ అండి. చెస్ట్ ప్లీట్స్ అనేది మీకు చెస్ట్ ప్లీట్స్ ఓన్లీ ఎలాబరేట్ చేయడానికి ఒక వీడియో తీస్తాను, తీయలేదు ఇప్పటికైతే. సో మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి క్లయింట్కి, సో బస్ట్ సైజ్ ఎంత ఉంటే ఎలా తీసుకోవాలి, అండ్ పాయింట్ దగ్గర ఎంతవరకు పాయింట్ ఉంటుంది ఎలా తీసుకోవాలనేది మీకు ఒక 10 minutes ఆఫ్ వీడియో అనేది నేను పెడతాను, పెట్టలేదు. సో మీకు సింపుల్గా ఇక్కడైతే చెప్తానండి. మనకి సపోజ్ క్లయింట్ చెస్ట్ సైజ్ ఎంత ఉందో దాన్ని మనం ఎగ్జాక్ట్గా హాఫ్కి తీసుకోవాల్సి వస్తుంది. సో నేను డీటెయిల్డ్గా మీకు చేసి చూపిస్తాను. మన క్లయింట్ హైట్ని బట్టి మనం షోల్డర్ నుంచి ఎక్కడ వరకు వస్తుంది అనేది మనం టేప్తో మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలాంటి పట్టు శారీస్కి మధ్యలో జెరీ థ్రెడ్స్ అనేటివి అలా పట్టేస్తాయి చూడండి. ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను. ఆ జెరీ లైన్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే అది చిన్న చిన్న డీటెయిలింగ్సే మళ్ళీ రాంగ్గా లుక్ వస్తాయి. సో నీట్గా చెక్ చేసుకోవాలి. మనం వన్స్ ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాక క్లయింట్ మెజర్మెంట్ని ప్రకారం మనం రీఅరేంజ్ చేసుకోవాలి ఒకవేళ అవసరం ఉంటే, లేదంటే మనం ఐరన్ చేసుకోవడమే. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కరెక్ట్గానే పెట్టేశాను. సో ఇది కరెక్ట్గా ఎలా వచ్చేస్తుందంటే మనం చేసే కొద్దీ మనకి పర్ఫెక్ట్ వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్లీ ఇంతే ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది మనం చెస్ట్ ప్లీట్స్ స్ప్రెడ్ చేసినప్పుడు. సో దాని ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇలా ప్లీట్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసేసుకొని ఐరన్ చేసేయడమే. సో చెస్ట్ ప్లీట్స్ అనేది పైనుంచి కిందికండి. పైన క్లోజ్డ్ ఉంది అంటే మనం పిన్తో సెక్యూర్ చేసాము, కిందికి ఓపెన్ ఉంది ఎందుకంటే శారీ ఇంకా ఓపెన్గా కిందికి ఉంది కాబట్టి. సో పైనుంచి కిందికి మనం ఐరన్ చేసుకోవాలి. సో ఏమైనా క్లాత్ ఉన్నా, ఏమైనా లోపల ఎయిర్ బల్జెస్ ఉన్నా కూడా మొత్తం కిందికి ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇలా మనం నీట్గా ఐరన్ చేసుకోవాలండి. నేనైతే జస్ట్ నార్మల్ వాటర్ స్టీమ్ స్ప్రే యూస్ చేస్తున్నాను. ఐరనింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టెంపరేచర్ ఎలా పెట్టాలని కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సో టెంపరేచర్ పెట్టడానికి పెద్దగా ఏం లేదండి. మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, సో అది కాటనా, పట్టువా, ఇన్కేస్ పట్టు అయినా కూడా మీకు లైట్ వెయిట్ పట్టు ఉంటుంది, క్లాత్ డార్క్ ఉంటుంది, థిక్గా ఉంటుంది. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు సెట్టింగ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నీట్గా ఈ చెస్ట్ ప్లీట్స్ నుంచి కిందికి మన వేస్ట్ దగ్గరకు వస్తుంది కదా, అదన్నీ ప్లీట్స్ కూడా నీట్గా పైనుంచి కిందికి నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో 2 inches ఆఫ్ గ్యాప్ ఉంటుంది ఇక్కడ.
వేస్ట్ దగ్గర. సో ఈ 2 ఇంచెస్ అనేది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. 2 ఇంచెసే ఉండాలని కాదు, నార్మల్గా డిఫాల్ట్గా 2 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ పర్సనాలిటీ అనేది మనకి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనం వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టు మనం ప్లేట్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో మన క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదనేది. అండ్ నెక్స్ట్ చెస్ట్ ప్లేట్స్ తర్వాత మనం ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు మిడిల్ ప్లేట్స్ అండి, సెంటర్ ప్లేట్స్. ఈ సెంటర్ ప్లేట్స్ కూడా మన పర్సన్ అనేది ఎలా ఉన్నారో వాళ్ళ తగ్గట్టే నార్మల్గా డిఫాల్ట్గా అయితే 5 to 7 ప్లేట్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఒకవేళ శారీ ఇంకా చాలా పెద్దగా ఉన్నా, పర్సన్ బక్కగా ఉన్నా కూడా మీకు అప్ టు 9 ప్లేట్స్ వస్తాయి. బట్ 5 to 7 ప్లేట్స్ అయితే వస్తాయి. సెంటర్ ప్లేట్స్ అని ఇలా మనం నార్మల్ మెథడ్ ఏదైతే మనం ప్లేట్స్ రెగ్యులర్గా తీసుకుంటామో ఆ మెథడ్లో తీసుకొని పిన్ పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టేసుకోవాలి. వన్స్ టేబుల్ మీద పెట్టాక మళ్ళీ పిన్ తీసేసి 1 by 1 నీట్గా స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఎలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటామో కింది వరకు అంతే నీట్గా వస్తాయి. కాబట్టి చాలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను చాలా. సో ఇంకొక విషయం అండి, ఈ సెంటర్ ప్లేట్స్ దగ్గర ఇప్పుడు నేను చాలా తక్కువ గ్యాప్తో అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈ గ్యాప్ కూడా క్లయింట్ ఇష్టం అండి. వాళ్ళు ఒకవేళ ఇంకొంచెం దూరం ఉండాలి, నాకు సెంటర్ ప్లేట్స్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయి ఉండాలి, నాకు బాగా కనబడాలని ఒకవేళ వాళ్ళ విష్ ఉంటే మనం డెఫినెట్గా కొంచెం గ్యాప్ ఇస్తూ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు, చాలా తక్కువ గ్యాప్ ఇచ్చాను. లైక్ ఒక 1/2 ఇంచ్ అనుకోండి, అంతే. ఒక 1/2 ఇంచ్ అంతా గ్యాప్ ఇచ్చాను. సో కింది వరకు అలాగే నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్స్ వచ్చాయా లేదా అని రీచెక్ చేసుకుంటూ పైనుంచి కిందికి లాగాలన్నమాట. సో ఆ స్టిఫ్నెస్ వస్తుంది కాబట్టి మీకు నీట్గా ప్లీట్స్ అనేది అరేంజ్ అయిపోతాయి. కిందికి లాగే వరకు స్టిఫ్నెస్ వచ్చేసి అక్కడ పిన్ పెట్టాలి. ఇంకొక విషయం, ఈ ఫ్లఫీ ప్లీట్స్లో ఈ సెంటర్ ప్లీట్స్ తీసుకునేటప్పుడు పైన ఎక్కడైతే శారీ ఉందో పైన నుంచి నేను ఇప్పుడు పిన్ పెట్టే వరకు అదనేది మనం డిస్టెన్స్ అండి. సో ఎక్కడి వరకు మనం ప్లీటింగ్ ఐరన్ చేయాలి, ఎక్కడి నుంచి ప్లీట్స్ అనేది కిందికి స్ప్రెడ్ అవ్వాలనేది డిస్టెన్స్. ఇది కూడా అందరికీ సేమ్ ఉండదు, క్లయింట్ హైట్ని బట్టి ఉంటుంది. సో అది మీరు క్లాస్ అటెండ్ అయితేనే నేను ఇంకా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా పైనుంచి ఆ పిన్ పొజిషన్ వరకు ఐరన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లఫీ ప్లీట్స్ అండి. శారీని కొంచెం రీఅరేంజ్ చేసేసుకొని మన ఫ్లఫీ ప్లీట్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ శారీ అయితే మనకి బ్రోకెట్ శారీ ఉంది. బ్రోకెట్ శారీ మనకి ఫ్లఫీ ప్లీట్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. సో నా క్లయింట్కి వచ్చేసి వాళ్ళు ఏం అడిగారంటే, నాకు ఫ్లఫీ ప్లీట్స్ చాలా స్టిఫ్గా వద్దు, నార్మల్గా ఫ్లఫీగా ఉంటే చాలు, పైనుంచి కిందికి అదే విధంగా ఉండాలని ఏం లేదు అని అడిగారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి బ్రైడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి పైనుంచి కిందికి స్టిఫ్గా మీరు చూస్తూనే ఉంటారు, అలా ఏం అవసరం లేదని చెప్పారు వాళ్ళకి. నార్మల్ ఫ్లఫీ ప్లీట్స్ ఉంటే చాలు, అండ్ ఇలా అయర్న్డ్గా నాకు ప్లీట్స్ ఇష్టం ఉండవు సెంటర్ ప్లీట్స్ అని చెప్పారు. సో నేను నార్మల్ ఫ్లఫీ ప్లీట్స్ చేశాను. మరీ ఎక్కువగా ఎక్కువగా ఫ్లఫీ బల్జింగ్గా రాకుండా నార్మల్ ఫ్లఫీ ప్లీట్స్ చేశాను. సో మీరు ఒకవేళ క్లయింట్కి ఎక్కువ బల్జీగా మంచిగా స్ప్రెడ్ అయ్యేలా చేయాలన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ అండి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అదే మెథడ్. శారీకి డిఫరెన్స్ వస్తుంది అంతే. మీరు ఆ శారీకి ఇలా ఉంది కదా, ఈ శారీకి ఇలా ఎందుకు రాలేదు అని అనుకోకూడదు. మీకు శారీ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మీకు ఫ్లఫీ ప్లీట్స్ అనేది ఎలివేట్ అవుతాయి. బార్డర్ కూడా అండి, ఇప్పుడు మనకు 10 inches బార్డర్ వస్తుంది, అండ్ 8 inches బార్డర్, 15 inch బార్డర్, ఇలా బార్డర్ ఎంత వస్తే కూడా ఫ్లఫీ ప్లీట్స్ అనేది అంత హైలైట్ అవుతుంది. సో మొత్తం ఇలా ప్లీట్స్ తీసేసుకున్నాక వన్స్ మనం ఏం చేయాలి, ప్లీట్స్ చూడండి ఎంత బాగా నీట్గా అరేంజ్ అయ్యాయి, సెక్యూర్ అయ్యాయి. సో వితౌట్ సేఫ్టీ పిన్స్ మధ్యలో పెట్టకుండా కూడా మనం ప్లీటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే శారీని రివర్స్ వేసుకున్నాను. శారీని రివర్స్ వేసేసుకొని మనకు సెంటర్ ప్లీట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్కి, హ్యాంగర్ ఫోల్డింగ్కి ప్లీట్స్ అనేది కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా మనం
ఫోల్డింగ్ చేసుకోవాలి శారీ అనేది. సో ఇక్కడ చూడండి నేను రీచెక్ చేస్తున్నాను. సో హ్యాంగర్ ఫోల్డింగ్కి ప్లీటింగ్ అనేది మధ్యలో వస్తుందా లేదా అని. నెక్స్ట్ ఏం చేయాలి, మన ఎడ్జ్ ఇన్సర్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా పోర్షన్, అది అనేది తీసుకొని ఫోల్డ్ చేయాలి నీట్గా. సో శారీ ఫ్యాబ్రిక్ అనేది సిల్క్ లాగా స్మూత్గా ఉంటే జారిపోతుంది. సో కేర్ఫుల్గా మనం ఫోల్డింగ్ చేయాలి. చూడండి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తున్నాను సెంటర్ ప్లీట్స్ సరిగ్గా వచ్చేలాగా. సో నీట్గా ఫోల్డ్ చేసేసి మన చెస్ట్ ప్లీట్స్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో వీటిని ఇలా ఒకసారి మనం షేక్ చేస్తే కూడా అవన్నీ మళ్ళీ రీఅరేంజ్ అయిపోతాయి. వీటిని పెగ్స్ పెట్టి సెక్యూర్ చేసుకొని మళ్ళీ ఈ ప్లీట్స్ అని ఇంకొకసారి ఏమన్నా కదిలినట్టు అనిపిస్తే రీఅరేంజ్ చేసుకోవాలి. రీఅరేంజ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా శారీ ఏదైతే ఉందో అది మధ్యలోకి ఫోల్డ్ చేసేసేయాలి. ఇది అనేది నీట్గా ఫోల్డ్ చేయాలి. నీట్గా ఫోల్డ్ చేస్తే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ శారీ కూడా ఎటువంటి బాగా లేకుండా మంచి నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం, మనం ఇప్పుడు హ్యాంగర్ ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి లోపల ప్లీట్స్ ఏదైతే ఉన్నాయో కదలకుండా ఉండాలంటే పైనుంచి ఒక పిన్ పెట్టేసేయాలి. ఎందుకంటే లోపలంతా లూజ్ శారీ ఉంటుంది కదండి, అది మళ్ళీ మనం హ్యాంగర్ వేసినప్పుడు బయటికి రాకుండా ఉండాలంటే లైట్గా ఒక స్టెప్గా లైట్గా పిన్ పెట్టేసి హ్యాంగర్ అనేది పొజిషన్ ఇలా పెట్టి పైనుంచి ఇలా మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇది ఇలా తిప్పంగానే చూడండి మన చెస్ట్ ప్లీట్స్ అనేది ముందరకు వచ్చేసాయి. సో 1-2 సార్లు చూడండి ఈ ట్యూటోరియల్ అనేది. మీకు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, పలానాది ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఒకసారి చెప్పరా అనేది ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఒక వీడియో తీయడానికి ప్లాన్ చేస్తానండి. మోస్ట్లీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయొచ్చు, మీరు ప్రాబ్లం లేదు. అండ్ చూడండి ఫైనల్గా హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్కి ఇలా ఉంటుంది. సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకేమైనా రిక్వెస్ట్ వీడియోస్ ఉంటే డెఫినెట్గా నాకు పోస్ట్ చేయొచ్చు, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాది ఇంకో 1 more పేజ్ కూడా ఉంది శారీస్ది. అది వాటి నేమ్ కూడా నేను ఈ వీడియో చివరిలో మెన్షన్ చేశాను. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డెఫినెట్గా నా పేజెస్ని ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. చాలా బాగుంటాయి కలెక్షన్స్. థ్యాంక్ యూ. బాయ్.